హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వివిధ ఇన్స్టిట్యూట్లో బోధించిన నేను ఈరోజు ఆన్లైన్ ముందుకి వచ్చి మీకు అనేక సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతున్నది. అయితే మనకి ఫిబ్రవరి 23వ తారీఖున, రానున్నటువంటి ఫిబ్రవరి 23వ తారీఖున ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని కండక్ట్ చేయబోతున్నది. అయితే ఈ తరుణంలో మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనము తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి అనే దానికి సంబంధించి కానీ, లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాటిలో ఒకటి శ్వేతపత్రం అనేది ఒకటి ఉంది. మనకి శ్వేతపత్రం అనేసి ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వం బయట పెట్టడమే శ్వేతపత్రం అని ఒక రకంగా చెప్పచ్చు. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి గణాంకాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులు కావచ్చు, లేదా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం దానిపైన విడుదల చేసేటువంటి పత్రమే శ్వేతపత్రం. ఇప్పుడు ఈ శ్వేతపత్రాన్ని మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో సిలబస్ లో పెట్టలేదు. కానీ వీటిని ఇప్పుడు చదవాలా వద్దా అనేది ప్రశ్న. అంతకంటే ముందుగా నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా డైలీ న్యూస్ పేపర్ కటింగ్స్ మీకు కావాలన్నా, డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ, లేదా మన యాప్కు సంబంధించి ముఖ్యమైన సమాచారం కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి కానీ మన ఛానల్ ఒకటి ఉంది, వాట్సాప్ ఛానల్. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరిగినది. దానిలో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా సందేశాలు ఉంటే అదే వాట్సాప్ ఛానల్లో కానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్లో కానీ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి నార్మల్ కాల్స్ రావండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఉంటాయి. వీటిని మెసేజ్ చేయండి. అదేవిధంగా బెస్ట్ ఎకానమీ టెస్ట్ సిరీస్ కోసం ప్లే స్టోర్ కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బయట ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదా మార్కెట్ లో ఉన్నటువంటి మనకు ముఖ్యమైనటువంటి ఫ్యాకల్టీస్ కావచ్చు, శ్వేతపత్రాలు బాగా చదవాలి అని అంటున్నారు. మరి ఈ శ్వేతపత్రాలు బాగా చదవాలి అంటున్నారు కరెక్టే. మరి ఈ శ్వేతపత్రాలు అనే అంశాన్ని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏపీ ఎకానమీలో భాగంగా ఎక్కడ కానీ మెన్షన్ చేయబడలేదు, అంటే ప్రస్తావించబడలేదు. ఇప్పుడు ఈ శ్వేతపత్రాన్ని ఖచ్చితంగా చదవాలా, లేదా ఈ శ్వేతపత్రాలను వదిలేయాలా అనేది ప్రశ్న చాలా మంది విద్యార్థులు ఉన్నది. దీనికి నా నుంచి ఏం సమాచారం వస్తుందంటే, మనకి శ్వేతపత్రాలు ఒక సైడ్ ఉంటే పాలసీలు మరొక సైడ్ ఉన్నాయండి. ఈ రెండింటిని కనుక పట్టుకుంటే, ఈ శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్వేతపత్రాల కన్నా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పాలసీలు చాలా ఇంపార్టెంట్. విధి విధానాలు కావచ్చు, లేదా మనకి విధానాలు కావచ్చు, సంబంధించినటువంటి అంశం అనేది చాలా కీలకంగా ఉన్నటువంటిది ఈ రోజు ఎగ్జామినేషన్ ముందు. ఓకేనా? ఇప్పుడు శ్వేతపత్రాలు బాగా చదవాలా వద్దా, ఈ పాలసీలు బాగా చదవాలా వద్దా అనేది ప్రశ్న. పాలసీలు ఏవైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 6 పాలసీలతో పాటు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మ్యారిటైమ్ పాలసీ కావచ్చు, వీటిని బాగా చదవండి. అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పాలసీలను బాగా నేర్చుకోండి. శ్వేతపత్రాల అనే అంశాన్ని దయచేసి మీరందరూ కూడా చాలా డెప్త్ గా చదివే ప్రయత్నం చేయొద్దు. జస్ట్ పై చదువు. నాకు తెలిసినంత వరకు శ్వేతపత్రాల పైన ఒక బిట్ వస్తే వస్తుంది, లేదా శ్వేతపత్రాల పైన ప్రశ్న అడగడు. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అనేసి అంటే, మనకి ఏపీ ఎకానమీలో భాగంగా సిలబస్ అనేది చాలా ఉంది మిత్రమా. ఈ సిలబస్ లో భాగంగా మన ఎగ్జామినేషన్ లేదా విద్యార్థులు ముందు ఉన్నటువంటి అంశం శ్వేతపత్రాల కంటే ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు విద్యార్థుల ముందు ఉంది సిలబస్ లో భాగంగా. కాబట్టి సిలబస్ పరంగానే మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. కాబట్టి
మీరు ఖచ్చితంగా సిలబస్ లో ప్రస్తావించబడినటువంటి అంశాలను మాత్రమే బాగా నేర్చుకోండి. తర్వాత సిలబస్ లో లేనటువంటి అంశాలు మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు శ్వేతపత్రం పైన క్వశ్చన్ అడుగుతాడా సార్ అంటే అడిగితే ఒక బిట్ అడిగితే ఎక్కువ అండి, లేదా ఆ శ్వేతపత్రాల పైన ప్రశ్న అడగడు. కానీ ఖచ్చితంగా పాలసీల పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. పాలసీల పైన ముఖ్యమైన పాలసీ ఏదైనా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పాలసీ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ పాలసీ అంతకన్నా ఇంపార్టెంట్. ఈ రెండు పాలసీలను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా ఏపీపీఎస్సి సిలబస్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయబడినటువంటి పాలసీస్ ఈ రెండు కూడా. వీటితో పాటు మిగతా పాలసీలు కూడా నేర్చుకోవాలి. ఓకేనా? కాబట్టి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అనగా ఏపీ ఎకానమీని మీరు చదవాలి అనుకున్నప్పుడు మీకు ఏ బుక్ కావాలి సార్, ఏ బుక్ చదివితే బాగుంటుంది సార్ అని చాలా మంది నన్ను అడిగారు. మార్కెట్లో అనేక పుస్తకాలు ఉన్నాయండి. ఆ ప్రైవేట్ పుస్తకాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఏపీ ఎకానమీ సంబంధించి. ఆ విషయం పక్కన పెట్టండి. అదే విధంగా నేను ఫాలో అయ్యేది ఏపీ ఎకానమీ ఏదైనా అంటే అఫీషియల్ సర్వే బాగా చదివానండి. అఫీషియల్ సర్వే 421 పేజీలకు కాను అఫీషియల్ సర్వే బాగా చదివాను ఒకటి. రెండవది తెలుగు అకాడమీ పుస్తకం నేను బాగా చదివాను. రెండు. మూడవది ఏమనేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ మాసంలో ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం వరకు తీసుకున్నటువంటి చర్యలను న్యూస్ పేపర్ ప్రతిరోజు కూడా చూసి మీరు నోట్బుక్ లో రాసుకోవాలి. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది 3 అని చెప్పాను. ఒకటి అఫీషియల్ సర్వే, 2 తెలుగు అకాడమీ బుక్, 3 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని పేపర్ లో చదివి నోట్బుక్ చాలా క్లియర్ గా రాసుకున్నానండి. ఈ 3 కనుక మీరు బాగా చదివితే ఏపీ ఎకానమీ నుంచి ఒక్క ప్రశ్న కూడా మిస్ కాదని నా ఆలోచన. ఓకేనా? కాబట్టి ఎవరైనా ఈ శ్వేతపత్రాలు కానీ బడ్జెట్ కానీ సర్వే కానీ వీటిని పట్టుకొని ఊగలాడుతూ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉన్నటువంటిది 60 రోజులే. ఈ 60 రోజులు డే అండ్ నైట్ చదివినా కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు నా ఆలోచన. ఓకేనా? అదే విధంగా మీకు ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ కోర్ సబ్జెక్ట్ తో పాటు ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ సర్వేతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పాలసీలతో పాటు కరెంట్ ఎకానమీ పైన 1 ఇయర్ కరెంట్ ఎకానమీకి పైన మన బిట్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ ని, బెస్ట్ టెస్ట్ సిరీస్ ని నా చేతలో ప్రిపేర్ చేయబడి మన యాప్ లో అప్లోడ్ చేయబడింది. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రస్తుతం 499 రూపీస్ కే మనం ఇస్తున్నాం ఆఫర్ లో. దీన్ని కొనుగోలు చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మిత్రమా, నా టెస్ట్ సిరీస్ కానీ, నా యూట్యూబ్ ఛానల్ కానీ, నా వాట్సాప్ ఛానల్ కానీ అనగా నాతో పాటు ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా 50కి పైన మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మిత్రమా. ఎలా అనేసి అంటే నేనే తీసుకుంటానంటే నేనే ఒక ఎగ్జామ్ రాయాలి, వచ్చే ఎగ్జామ్ రాయాలి. నేను ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ కానీ, నేను ప్రాక్టీస్ చేసేటటువంటి ఆలోచనలు కానీ మీరు కనుక పసిగట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా మన యాప్ లో ఎవరికైనా ఎకానమీ టెస్ట్ సిరీస్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలి అనుకుంటే క్రింది నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేయండి. దానికి సంబంధించిన సమాచారాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ పైన క్లారిటీ పెరగాలన్నా, సబ్జెక్ట్ పైన మంచి మార్కులు పెరగాలన్నా, ఓకేనా, ఇంకా 60 రోజులు టైం మొత్తం అయిపోయింది అనుకోవద్దండి. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీరు ఎంత చదివినా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకపోతే మీ ప్రిపరేషన్ అనేది వృధా అవుతుంది. నా మాట వినండి. టెస్ట్ సిరీస్ ఎప్పుడైతే నువ్వు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తావో ఒక కాన్సెప్ట్ పైన నీకు ఖచ్చితంగా గ్రిప్ అనేది వస్తుంది. నువ్వు ఫైనల్ ఎగ్జామ్ చేయాల్సిన తప్పులన్నీ కూడా క్రింది స్థాయిలోనే ఎగ్జామ్స్ రాసి ఆ తప్పులన్నీ కూడా సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఎకనామిక్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా క్రింద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి, లేదా కామెంట్ బాక్స్ కామెంట్ అయినా చేయండి. అదేవిధంగా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.